భారీ వర్షానికి సిటీ అతలాకుతలమైంది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి కాలనీలన్నీ మునిగిపోయాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. కార్లు, బైకులు సైతం వరద నీటిలో తేలియాడాయి. చెట్లు విరిగిపడడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, కుకట్పల్లి, సికింద్రాబాద్లో వర్షం దంచి కొట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించి వాటర్ను క్లియర్ చేస్తున్నాయి. ఇటు మూసీ ప్రవాహం భారీగా పెరిగింది. వర్షాలపై ఢిల్లీ నుంచి సమీక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులు ఫీల్డ్లో ఉండి సమీక్షించాలన్నారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా హైడ్రా టీమ్స్ లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇటు సీఎస్ రామకృష్ణారావు సైతం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బంజారాహిల్స్ దేవరకొండ బస్తీలో వరద పోటెత్తింది. వారం సంతలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. యూసుఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలుచోట్ల ఇండ్లలోకి నీరు చేరింది. పాత బస్తీలోనూ వర్షం దంచి కొడుతోంది. ఛత్రినాక ప్రాంతంలో రాజన్నబావి, శివాజీనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, ఘట్కేసర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ కారిడార్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. జీడిమెట్ల నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారి మొత్తం బ్లాక్ అయింది. మన్సూరాబాద్, బండ్లగూడ రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. షేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. ఐటీ కారిడార్లో వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మణికొండలో రన్నింగ్ కారుపై గోడ కూలింది. 2 గాయాలయ్యాయి. షేక్పేటలో ఇండ్లలోకి నీరు చేరింది. సిటీలో కుండపోత వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ చెరువు నిండు కుండలా తలపిస్తోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు తెరవనున్నారు అధికారులు. దీంతో దిగువ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు.
సిటీలో కుంభవృష్టి వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువుల్ని నదుల్ని తలపిస్తున్న సిచ్యుయేషన్ చూస్తున్నాం. హైదరాబాద్లో జంట జలాశయాలు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ట్రాఫిక్ కష్టాలైతే చెప్పడానికి మాటలు సరిపోవు. చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండడంతో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లు డివైడర్లు సైతం కనిపించని పరిస్థితి. వాటర్ అంతలాగా రోడ్లపై నిండిన సిచ్యుయేషన్ మనం చూసాం. ఎస్పెషల్లీ అమీర్పేట్ మైత్రివనం దగ్గర పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇట్లానే అనేక చోట్ల సిటీలో వాటర్ ఎక్కడైతే స్టాగ్నెంట్ అవుతుందో అలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ కష్టాలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ అలాగే ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రీశైలం మైత్రివనం దగ్గర ఉన్నారు, మనకి ఫాలో అప్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. శ్రీశైలం, ఏంటి మైత్రివనం దగ్గర సిచ్యుయేషన్ ఏమైనా సెటరైట్ అయిందా? వర్షం ఇక్కడైతే స్టార్ట్ అయింది, అక్కడ కూడా వర్షం ఏమైనా కురుస్తోందా? ఏంటి పరిస్థితి? మీరు అన్నట్టు హాఫ్ అన్ అవర్ వర్షం ఇక్కడ గ్యాప్ పెట్టాల్సి ఏదైతే వాటర్ నిలిచిందో అది కొంచెంగా క్లియర్ అవుతుంది. కానీ మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఒకసారి రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ పాదచారులు కానీ బైకర్స్ కానీ ఇప్పుడిప్పుడే మూవ్ అవుతున్నారు. ఆ అమ్మాయి వర్షం తగ్గింది అని అనుకునే టైంలో మళ్ళీ రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళలో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. మళ్ళీ భారీ వర్షం కురిస్తే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది అన్నటువంటి టెన్షన్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. మనం స్టార్టింగ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇదే మైత్రివనం సెంటర్ ను తీసుకుంటే ఇక్కడ నుంచి యూసుఫ్గూడ వైపు, అదేవిధంగా ఇటు సైడ్ కుకట్పల్లి వైపు, వెనక వైపు పంజాగుట్ సైడ్, ఇటు సైడ్ వెళ్ళడానికి ఒక ప్రధాన కూడలిగా ఉంటుంది. ఈ సెంటర్ లోనే చాలా కోచింగ్ సెంటర్లు, అదేవిధంగా ఆఫీసెస్ ఉంటాయి. చాలా మంది యూత్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఆఫీస్ టైం అయిపోయింది ఇంకా వెళ్ళాలి అని బయటకు ఆఫీస్ నుంచి బయటకు రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. అది మామూలు వర్షం కాదు, 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది. దాంతో పాటు భారీగా కుండపోతాను మీరు ఇందాక వాటి ఏదైతే అది కరెక్ట్ గా సూట్ అవుతుంది. అట్లాంటి వర్షం ఇక్కడ పడింది. దీంతో ఒక్కసారిగా మైత్రివనం సెంటర్ లో నడుములోతు నీళ్ళు అనేవి చేరిపోయినాయి. దీంతో ఆ ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఆ నీళ్ళలో నుంచి నడిచిపోవడము, లేదంటే వెహికల్స్ నెట్టుకుంటూ పోవడము, ఆ భారీగా చేరిన నీళ్లతోని బైక్లు, కార్లు ఆగిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోయింది. దీంతో ఈ మైత్రివనం సెంటర్ అంతా కూడా అటు వాటర్ తోని ఒకవైపు వెహికల్స్ తోని ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది చెప్పుకోవచ్చు. మనం జనరల్ గా అప్పుడప్పుడు వాడుతుంటాం, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని. కరెక్ట్ గా ఈ రోజు మైత్రివనంతో పాటు చాలా చోట్ల కురిసినటువంటి వర్షానికి నిజంగా అట్లాంటి వార్డు ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. మనకు ఆ క్లౌడ్ బర్స్ట్ అని మనం అప్పుడప్పుడు కూడా మాట్లాడుకుంటాం. ఈ మైత్రివనం లాంటి సెంటర్ లో హైదరాబాద్ లో చాలా చోట్ల అట్లాంటిది దాదాపు అదే స్థాయిలో ఈరోజు వర్షం కురిసింది. దీంతో ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే నడుములోకి నీళ్లు ఇక్కడ రావడంతో కార్లు కూడా వాటర్ లో తేలినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఒక వెహికల్ కి ఇంకొక వెహికల్, అది వెహికల్ అనేది వాటర్ లో తేలినప్పుడు డివైడర్లకి మెట్రో పిల్లర్లకు కూడా గుద్దుకున్నటువంటి సిచ్యువేషన్ విజువల్స్ మనకు కనిపిస్తాయి. దాంతో పాటు చాలా సెంటర్ లో 2 రోడ్లకు కానీ 3 రోడ్లకు కానీ 4 రోడ్ల కూడళ్ళు హైదరాబాద్ లో మెయిన్ సెంటర్స్ లో చాలా ఉన్నాయి. అట్లాంటి చోట్ల ఫ్రీ లెఫ్ట్ కోసం డివైడర్లు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ వాళ్ళు. అయితే ఈ వాటర్ భారీగా చేరడంతో ఆ డివైడర్లు కూడా మునిగిపోయి కనిపించినప్పుడు ఈ బైకర్స్ అందరు కూడా నేరుగా డివైడర్కి వచ్చి గుద్దుకొని అక్కడే ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా మనం విజువల్స్ లో చాలా చూసాం. ఇంకా బైకులతో పాటు కార్లు కూడా ఆ డివైడర్లకు గుద్దుకొని ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా పాదచారుల సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ గా బయటకు వచ్చి ఏదైనా వెహికల్లో ఇంటికి వెళ్ళాలనుకున్న టైంలో భారీగా వర్షం రావడంతో పక్కనటువంటి షాపుల దగ్గరనే మొత్తం దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వాళ్ళు అక్కడే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడంతో ట్రాఫిక్ అనేది ముందుకు కదలలేదు. దీంతో హైదరాబాద్ లో మైత్రివనం లాంటి చాలా సెంటర్లు కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. దాదాపు 2 నుంచి 3 గంటలుగా అసలు వాహనం అనేది ముందుకు కదలని సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఈ వర్షం నేపథ్యంలో ముందే అలర్ట్ ఉండడంతో ఇటు హైడ్రా కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లు అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ముందే చేరుకున్నారు. ముందే వాతావరణ శాఖ చెప్పిన దానికి ముందస్తుగానే వచ్చేసి ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ చెక్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఊహించనంత వర్షం పడడంతో దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది చాలా చోట్ల హైదరాబాద్ లో. దీంతో హైడ్రా సిబ్బంది కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి వర్షం రావడంతో ఎక్కడికక్కడ వాళ్ళు వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా క్లియర్ చేయలేని సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది అయింది. అయితే ఒక్కసారిగా
వర్షం ఆగిన సందర్భంలో అంటే 1/2 అవర్ కింద వర్షం ఆగి దాంతో హైడ్రా సిబ్బంది ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ని క్లియర్ చేయడంతో ఇప్పుడిప్పుడే ఈ వాటర్ అనేది కూడా పూర్తిగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మైత్రివనంతో పాటు మలక్పేట్ కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ అటు బహదూర్పుర కానీ లేకపోతే ఇటు కుక్కట్పల్లి వెళ్ళేటువంటి రూట్ లో కానీ చాలా చోట్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. లంగర్ హౌస్, ఐఎస్ఆర్ ఇట్లాంటి చాలా చోట్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండడంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపటి నుంచి వర్షం కొంచెం చెరిపినిచ్చింది. దీంతో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర పూర్తిగా స్తంభించిందో ఆ వాటర్ కొంచెం కొంచెంగా క్లియర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మిడ్ నైట్ వరకు కూడా వర్షం ఉంటుందని చెప్పి ఇప్పటికే మనకు ఐఎండీ చెప్పిన నేపథ్యంలో వాహనదారులను కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కానీ హైడ్రా కానీ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్న నేపథ్యంలో వాహనదారులందరూ కూడా అలర్ట్ గా ఉండమని చెప్పి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ఒకవేళ మీరు ఉన్నటువంటి ఆ ప్లేస్ లో భారీగా వర్షం ఉండి వాటర్ స్టాగ్నెట్ అయితే కనుక కొంచెం అలర్ట్ గా ఉండి అక్కడే దూరంగా ఉండి వేచి చూడండి. కొంచెం క్లియర్ అయిన తర్వాతనే వెళ్తే బాగుంటుంది. లేదు అనంటే కనుక ఆ వాటర్ లో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో లేకపోతే ఎక్కడ డివైడర్ ఉందో తెలియక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే చాలా చోట్ల కూడా వాహనదారులు ఆగిపోవడంతో వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇబ్బంది మాత్రం తప్పట్లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం వెహికల్స్ అనేవి నైట్ వరకు కూడా వర్షం ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.